GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced number 1 టీచింగ్ ఫ్యాకల్టీ చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ కలెక్టరేట్ లో దసరా కోఆర్డినేటర్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన కలెక్టర్ లక్ష్మీష, సిపి రాజశేఖర్ బాబు, జాయింట్ కలెక్టర్ ఐలక్య, ఈవో సీనానాయక్, వివిధ శాఖల అధికారులు దసరా ఉత్సవాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్ సిపి. ఈ సందర్భంగా సిపి కలెక్టర్ ఈవో మాట్లాడుతూ సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరగబోయే దసరా ఉత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహిస్తామని, విజయవాడలో రద్దీ పెరుగుతుందని, 11 రోజుల పాటు ఉత్సవాల్లో అమ్మవారి దర్శనానికి లక్షలాది మంది వస్తుంటారన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. కొంత చర్చ జరిగింది. సో ఈసారి అందరి ఆశీస్సులతో విజయవాడ నగర ప్రజానీకానికి ఒక మంచి అనుభూతి ఇచ్చేలాగా ఈ యొక్క ఉత్సవాలు నిర్వర్తిస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా స్థాయి కనకదుర్గమ్మ దసరా గురించి కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది. గౌరవ సిపి గారు, అలాగే గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కనకదుర్గమ్మ టెంపుల్, అట్లాగే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి అధికారులని పిలిపించి వాళ్ళ ద్వారా ఈ డిస్కషన్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే ఈ కార్యక్రమాన్ని దసరాని ఇంత సక్సెస్ఫుల్ గా చేయడం జరిగిందో, సో ఈసారి అంతకన్నా మంచిగా, అట్లాగే సాంకేతికతతో ఈ టెక్నాలజీ వాడుకుంటూ, టెక్నాలజీ వాడుకుంటూ వచ్చే భక్తాదులకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా వచ్చేవాళ్ళు ఒక మంచి భక్తిభావంతో, ఒక మంచి అనుభూతితో ఇంటికి తిరిగి వెళ్లేలాగా చేసే ఏర్పాట్ల గురించి ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా సర్వేలెన్స్, అలాగే సూపర్విజన్, కోఆర్డినేషన్, బేసిక్ ఫెసిలిటీస్ అరేంజ్మెంట్స్, అట్లాగే వచ్చే భక్తులకి అక్కడ దర్శనము, అలాగే ప్రసాదం. సో దీని గురించి ముఖ్యంగా కావాల్సిన జాగ్రత్తలు, అలాగే అక్కడ అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగు అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఇందులో ఈఓ గారు, అదేవిధంగా డీసీపీ అడ్మిన్, జేసీ గారు, టెంపుల్ అఫీషియల్స్, అర్చక్ కమిటీ అందరూ కూడా ఈరోజు పాల్గొనడం చాలా సంతోషం. ఈసారి ఉత్సవాలను చాలా ఘనంగా జరపాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నాము. లాస్ట్ టైం చాలా అద్భుతంగా అన్ని శాఖలు సమన్వయంతో చాలా అద్భుతంగా ఉత్సవాలు జరిగిన విషయం మీకు అందరికీ తెలిసిందే. కాకపోతే పోయినసారి జరిగిన చిన్న చిన్న షార్ట్ ఫాల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ ఈసారి ఇంకా బాగా జరపాలి. ఎందుకంటే దసరా ఉత్సవాలు అనేది విజయవాడ నగరానికే కాదు, రాష్ట్రమే కాదు, దేశం నలుమూల నుంచి కూడా భక్తులు వస్తారు. కాబట్టి
మరి వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం, ఎటువంటి అసౌకర్యం లేకుండా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా ఇష్యూస్ డిస్కస్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా విఐపీస్ ఎలా ఉండాలి, అదేవిధంగా పాసెస్ ఎలాగ ఉండాలి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు దాకా జరిగే ప్రతి ఈవెంట్ కు సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అలాగే గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, ఎందుకంటే వారి సమన్వయం చేసుకుని వారి నాయకత్వంలో, ఎందుకంటే గతంలో సార్ ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఆ అనుభవ రీత్యా గతంలో ఏమైనా నెగిటివ్స్ ఉన్నా కానీ ఈసారి అది పునరావృతం కాకుండా చేసుకోవడానికి వారి యొక్క సలహాలు వారి యొక్క ఆధ్వర్యంలో చేయడానికి మేమంతా రెడీగా ఉన్నాము. తప్పకుండా గతం కన్నా ఈసారి భిన్నంగా ఇన్నోవేటివ్ గా చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. దయచేసి మీ అందరూ కూడా సహకరించాలి. రాబోయే రోజుల్లో ప్రతి కార్యక్రమంలో కూడా మీ అందరికీ తెలియజేస్తూ పబ్లిక్ కూడా, అంటే వచ్చే భక్తులకు కూడా ఇక్కడ ఏం కార్యక్రమాలు జరుగుతాయి, ఏ విధంగా ఈసారి మనము వాళ్ళు నియమ నిబంధనలు పెట్టారనే విషయాన్ని కూడా ముందుగానే అడ్వాన్స్ గా తెలియజేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. బంగారం కుక్కపిల్ల చోరీ కేసులో ప్రేమచంద్రను అదుపులోకి తీసుకున్న పడమట పోలీసులు 7,60,000 రూపాయలు విలువ చేసే 365 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసిన పోలీసులు. ముద్దాయిని మీడియా ఎదుట హాజరుపరిచిన పోలీసులు. ఈ సందర్భంగా ఏసీపీ దామోదర్రావు మాట్లాడుతూ వృద్ధ దంపతులను నిద్రిస్తున్న సమయంలో బంగారు దొంగతనానికి పాల్పడ్డారు. బంగారంతో పాటు కుక్కపిల్లను స్వాధీనం చేసుకున్నామని, సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకున్నామన్నారు. ఈజీ మనీ కోసం చోరీలకు పాల్పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో సీఏ పవన్ కిషోర్, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం కుక్కపిల్లను ఓనర్లకు అప్పగించారు. వాస్తవి నగర్ కాలనీ వాస్తవులైన చిరుమావిళ్ళ గిరిజా శంకర్ వరప్రసాద్ అతను వన్ టౌన్లో గ్యాస్ కంపెనీ ఉంది, భవన్ హౌస్. అలా కూతురు ఇక్కడ మన ఎస్ఎల్వి కాలనీలో ఉంటారు, ఎస్ఎల్వి వెళ్ళాల్సిన. ఇతను ఇక్కడ భార్యతో ఉంటూ భార్యకి కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల ఒక పని అమ్మాయిని పెట్టుకున్నారు. అతను ఫస్ట్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోర్ 2 ఉన్నాయి. గత రాత్రి అంటే మొన్న రాత్రి భోజనం చేసి పడుతున్న తర్వాత సుమారు 1 నుంచి 2 మధ్యలో గుర్తు తెలియని దొంగలు ఇంటికి వచ్చి ఇంటి ముందున్న మెయిన్ డోర్ పక్కన ఆ ఈస్ట్ సైడ్ ఉన్న కిటికీ సువలు ఎరగొట్టి ఆ సువల నుంచి లోపల దూరి తలుపు తీసుకుని లోపలికి వెళ్ళి ఇంట్లో ఉన్న బెడ్రూమ్లో వాళ్ళు పడుకున్నారు, భార్య భర్త ప్లస్ పని అమ్మాయి కూడా ఒక బెడ్రూమ్ పడుకున్నారు. ఇంకో బెడ్రూమ్ ఖాళీగా ఉంది. ఆ బెడ్రూమ్లో ఖాళీగా ఉన్న బెడ్రూమ్లో బీరువా ఉంది. ఆ బీరువాలో ఉన్న బీరువాని పగలగొట్టేసి ఆ బీరువాలో లాకర్ కీ ఓపెన్ చేసే ఉంది. ఆ బీరువాలో ఉన్న ఈ బంగారు వస్తువులన్నీ కూడా సుమారుగా 320 గ్రాముల బంగారం, సుమారు 7.5 లక్షల చిల్లర వర్తగల వస్తువులు తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద మనకి మా యొక్క పడమట పోలీసు క్రైమ్ స్టాఫ్ సిపి గారి యొక్క ఉత్తర్వుల మేరకు మేడం డీసీపీ మేడం సరితా మేడం యొక్క పర్యవేక్షణలో మేము మా సిఐ మా పడమట పోలీసులు అంతా కలిసి దాన్ని రాత్రిపూట జరిగిన నేరాన్ని నిన్న మార్నింగ్ మనకి తెలియజేయడం జరిగింది. దాని మీద వెంటనే సీన్ ఆఫీస్ తీసుకెళ్ళి ఆ సీన్లో ఉన్న సీసీ ఫుటేజ్ని ఇవన్నీ కూడా వెరిఫై చేసుకుని సీసీ ఫుటేజ్ ద్వారా ఇక్కడ నుంచి మనం గురునానక్ నుంచి అక్కడ మన వాసవి కాలనీ నుంచి పంటైన్ క్లబ్కి వెళ్ళి పంటైన్ క్లబ్ దగ్గర నుంచి అట్లా కంటిన్యూషన్గా భవానీపురం, అదేవిధంగా ఇక్కడ మన రామాలయం, మాచవరం లిమిట్స్ ఏరియాలన్నీ కూడా మన సీసీ ఫుటేజ్ ద్వారా పట్టణంలో శానిటేషన్, సురక్షిత త్రాగునీటి సరఫరా, ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్ కమిషనర్ అధికారులతో గుడివాడ ఎమ్మెల్యే సమీక్షించారు. ఎమ్మెల్యే కృషితో మంజూరైన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం నిధులు 8 కోట్లలో 3.18 కోట్లతో రోడ్లు, 3.25 కోట్లతో డ్రైన్లు, 1.17 కోట్లతో పార్కులు అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. 40 లక్షల నిధులతో టిడ్కో కాలనీలో నీటి సమస్యల పరిష్కారానికి బోర్లు వేయనున్నట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. సాంకేతిక అనుమతుల కోసం ఇప్పటికే సిఆర్డీఏకు పంపామని, అనుమతులు మంజూరైన 3 వారాల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎంఈఏఎస్ ఎన్ ప్రసాద్, డీన్లు, ఎంఈలు, అధికారులు పాల్గొన్నారు.
మనకు తగ్గించినట్టు చూద్దాం ఎట్టుంటే వీడు ఆ గడపగాడు కూడా వేసాడా అన్నిట్లో ఈ మొత్తం పెట్టారు అది అన్నిట్లో వేశారు సార్. అది ఓపెన్ చేస్తారా 29 లక్షలు ఏముంది ఏంటంటే బోర్వెల్ తిడుతుంది 3 రోజులు కలిపి 32 లక్షల రెండే కదా 4 లక్షలు. గుడివాడ నియోజకవర్గం బీసీ సంఘం మాజీ అధ్యక్షుడు దారం నరసింహారావు జయంతిని బీసీ సంఘం ఎక్కలి వనదీప్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దారం నరసింహారావు సతీమణి నాగానాని పాల్గొని నరసింహారావు చిత్రపటానికి నివాళులు అర్పించి పేదలకు అన్నదానం నిర్వహించారు. పట్టణంలో బీసీల ఐక్యతను కృషి చేసి బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎనలేని పోరాటం చేశారని, ఆయన ఆశయాలను బీసీలు ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు దారం నరసింహారావు ఫ్రెండ్ సర్కిల్ పాల్గొన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా మన మనసులో ఇంకా ఆయన ఉన్నారు అని అనటానికి ఇదే నిదర్శనం. సో ఆయనకి ఒక ఆశయం అనేది ఉంది, అది బీసీ కమ్యూనిటీ హాల్. కానీ ఆయన అడుగు అనుకోకుండా ఆగిపోయింది. దయచేసి ఆ అడుగుని, ఆయన గొంతుని అక్కడే ఆగనివ్వద్దు. మనం మాట్లాడదాం, మనం అడుగుదాం, మనం కదులుదాం బీసీ కమ్యూనిటీ హాల్ కోసం. ఆయన ఆ బీసీ కమ్యూనిటీ హాల్ కోసమే ఆయన టీడీపీలోకి వచ్చారు. ఈ బీసీ కమ్యూనిటీ హాల్ అనేది ఆయన మనసులో జరిగిన ఒక మదనం, బీసీల కోసం ఏదో చేయాలి అనేది. కానీ ఇది కమ్యూనిటీ హాల్ మాత్రమే కాదు, ఆయన ఆశయం వేరు, ఆయన ఆలోచనలు వేరు, ఆయన నడవడిక వేరు. ఆయన సాధించాలి అనుకున్నది బీసీలలో ఏకత్వం. ఎన్నో కులాలున్న బీసీలలో మనం అందరం ఒక తాటి మీద ఉంటే మనం దాదాపు జనాలలో 40% మంది ఉన్నాం. మనం అనుకుంటే ఏదైనా సాధించగలం అననే ఒక ఉద్దేశంతో ఆయన ఈ దారం నరసింహారావు ఈ రోజు మా మిత్రులు సోదర సమానులైన దారం నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఈ రోజు బీసీ సోదరుల సమక్షంలో ఈ రోజు ఆయనకి నివాళులర్పించడం జరిగింది. అలాగే ఈ రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పడడం జరిగింది. దారం నరసింహారావు ఎలాంటి వ్యక్తి అంటే ఎప్పుడు పిలిచిన వ్యక్తి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేయంగానే అందుబాటులో ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి బీసీ సోదరులు అందరూ కలిసి కట్టుగా బీసీ విగ్రహాలు ఏర్పడడం జరిగింది. ఆయన ఆశయం ఒకటే, బీసీ కమ్యూనిటీ హాల్. అది కూడా గుడివాడ శాసనసభ్యులు వెన్నికల రామయ్య అతి త్వరలో దాన్ని పూర్తి చేస్తారని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే దారా నరసింహారావు ఏ ఆశయంతో వచ్చారో పార్టీకి, ఆ పార్టీ సోదరులకు కూడా మీ అందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుతాం. అలా అంతేకాకుండా బీసీలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళకంటూ గుడివాడ నియోజకవర్గ దారం నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు వారి జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం, అలాగే వారు ఏర్పాటు చేసిన విగ్రహాల వద్ద ఇలా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఆయన ఒక బీసీలుగా కాకుండా అన్ని మతాలకి, అన్ని కులాలకు కూడా ఆయన సుపరిచితుడే. ఆయన అందరూ కూడా ఎప్పుడు కూడా చాలా ప్రేమతో, ఆప్యాయతతో, ఒక చిరునవ్వుతో అందరినీ దగ్గర తీసుకునే మనస్తత్వం. ఆయన మన దగ్గర లేకపోవడం చాలా బాధాకరం.
అయినప్పటికీ ఆయన్ని గుర్తుంచుకొని ఈ విధంగా ఆయన జయంతి కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఈ జయంతి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు వారి కుటుంబ సభ్యులకి, అలాగే గుడివాడ పట్టణం మెయిన్ రోడ్ లో ఉన్న సీతారామ బ్రహ్మం మున్సిపల్ పార్క్ లో శిథిలావస్థకు చేరుకున్న శ్రీకృష్ణ భగవానుడి విగ్రహాన్ని శ్రీకృష్ణ భక్త బృందం సభ్యులు పునర్నిర్మించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు ఎక్కలి మణిదీప్ సహకారంతో స్వామివారి విగ్రహం పునర్నిర్మించినట్లు భక్త బృందం సభ్యులు తెలిపారు. వారు మాట్లాడుతూ దాతలు మరింత మంది ముందుకు వచ్చి పార్క్ అభివృద్ధికి సహకరించాలని, ప్రభుత్వం కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ భగవాన్ భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు. గుడివాడ మొత్తానికి కూడా ఏకైక పార్కు గుడివాడ పట్టణంలో చెట్లతో బాగా ఈ చెత్తతో నిండిపోయిన పార్క్ ని కొంచెం డెవలప్ చేశారు. ఈ అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత కృష్ణుడి బొమ్మ ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న బొమ్మనే, శిథిలావస్థలో ఉన్న బొమ్మనే ఇక్కడ అందరూ స్నేహంగా స్నేహితులందరూ కలిసి ఆ బొమ్మను మళ్ళీ పునరుద్ధరించి దానికి కలర్స్ అయ్యి చేశారు. ఇలా చేయటం వలన మనం ఆధ్యాత్మికంగా కానీ భగవంతుణ్ణి మనం గౌరవించుకోవడం జరుగుద్ది. ఇంకా ఈ పార్క్ లో డెవలప్ చేసి కొన్ని మంచి మంచి దేవుడి విగ్రహాలు కానీ మహనీయుల విగ్రహాలు కూడా పెట్టి ఈ గుడివాడ నడిఒడ్డులో ఉన్న పార్కు పూర్వ ప్రజలకి అందరికి ఉపయోగపడుతూ ఎంతో ఆహ్లాదకరంగా తయారు చేసి ఈ మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని ఆదరించాలని, అలాగే ఇక దీనిలో నెలకొల్పిన కృష్ణుడి విగ్రహాన్ని అందరూ కలిసి దాన్ని పునరుద్ధరించారు. దానికి మున్సిపాలిటీ వారే దానికి షట్టర్ ఇచ్చి కాపాడాలని మేము కోరుకుంటున్నాము. విషయం ఏంటంటే ఈ రాధాకృష్ణుడి బొమ్మ గతంలో 20 సంవత్సరాల క్రితం దీన్ని స్థాపించారు. అయితే కొంచెం ఈ మధ్య మరమ్మతులు కూడా చేయించలేని పరిస్థితిలో ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి కృష్ణ భక్తులందరూ తలా ₹1 వేసుకుని దాన్ని నిర్మించడం జరిగింది. పూర్వ వైపుని తీసుకొచ్చినందుకు అందరికి సంతోషం తెలుపుతూ చేస్తారా తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.